హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనండి మీ రషీదా కిచెన్స్. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు చేపలు అండ్ బెండకాయ కలిపి పులుసు పెడుతున్నాను. మీకు కావాలంటే చూసి నేర్చుకోండి. ఫస్ట్ మనం వంటలోకి వెళ్ళిపోదాం. నేనైతే కడాయిలో ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత కొన్ని మెంతులు వేసుకున్నానండి. కొంచెం మెంతులు చిట్పట్లు ఆడిన తర్వాత నేను ఉల్లిపాయ అండ్ టమాటా రెండు కలిపి పేస్ట్ చేసుకున్నాను అనమాట. మనకి ఆయిల్ తేలే వరకు మనం ఇవి ఫ్రై చేద్దాం. తర్వాత బెండకాయలు అండ్ పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను నేను. అవి ఫ్రై అవుతూ ఉంటాయి మనకి. నేను ఒక ఉల్లిపాయ పాయ నేను మధ్యలో కట్ చేసి ఒకటి వేసాను. ఎందుకంటే మధ్యలో ఉల్లిపాయలు తగులుతుంటే భలే ఉంటుంది పులుసులో. నేను చేపకి మసాలా అంతా పెట్టి పక్కన పెట్టాను. ఈ బెండకాయలు మనకి ఉల్లిపాయ ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు రెండు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం. నేనైతే ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించానమాట, ఫ్రై చేశాను. మనం చేప ముక్కల్లో మనకి ధనియా జీరా పౌడర్, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఫిష్ మసాలా వేసి మసాలా పెట్టి పక్కన 1 అవర్ పక్కన పెట్టాను నేను. కొంచెం పులుసుకి అన్నమాట ముక్కలు ఇవి. కొన్ని ఫ్రై కూడా చేశాను నేను ఇప్పుడు మసాలా పెట్టిన ముక్కలన్నీ బెండకాయ ఫ్రై అవుతుంది కదా మనకి, బెండకాయ ఉల్లిపాయ ఫ్రై, అది అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలన్నమాట. కొంచెం కలిపి జాగ్రత్తగా కలుపుకోండి, ముక్కలు విడిపోతాయి మనకి. తర్వాత చింతపండు వాటర్ అన్నమాట. చింతపండు పిసికి నేను వాటర్ వేసుకుంటున్నాను నేను. అంతేనండి. బాగా బాయిల్ అయిన తర్వాత సాల్ట్ ఒకసారి టేస్ట్ చేసి తగ్గితే మళ్ళీ మనం యాడ్ చేసుకోవడమే. మనకి బెండకాయ అండ్ చేపల పులుసు రెడీ అన్నమాట. ఈ చేప పేరు చందువ అండి. ఇది నల్ల చందువ తెప్పించుకున్నాం మేము. మనం ముక్కలు వేసిన తర్వాత ఫుల్గా కలిపేయకూడదండి, జస్ట్ మెల్లిగా కలపడమే, అంతవరకే చేయాలి. చూసారా, చిక్కగా అవుతుంది మనకి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే భలే ఉంటుంది. మాకైతే ఈ కూర చాలా ఇష్టమండి. సరే, అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ వల్ల నాకు ఇంకా వీడియోస్ చేయాలన్న ఎంకరేజ్ ఉంటుంది నాకు. సరేనా? ఈరోజు మీకు ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. నా వీడియోస్ చూసేవాళ్ళు చాలామంది వ్యూస్ వెళ్తున్నాయి, సబ్స్క్రైబ్ మట్టుకు చాలా తక్కువ, లైక్స్ అయితే ఇంకా తక్కువ. అలా అని చెప్పి నేను వీడియోస్ పెట్టడం మానేను. నేను ట్రై చేసి అన్ని వీడియోస్ పెడతాను, కానీ మీ సపోర్ట్ కూడా నాకు ఉండాలి కదా. అందుకే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి అండ్ కామెంట్ కూడా చేస్తే నాకు ఎనర్జీ అండ్ మీరు బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అన్నమాట. సరేనా?